ఈ సమయంలో దైవ సేవకులు వినిపించాలని మనం చేస్తాం. నెక్స్ట్
పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి దయచేసి సంఘ పెద్దలందరూ ఎవరు సైడ్లో ఉండ కూడా పాస్టర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించాలని మనం చేస్తూ ఉంటున్నాం. నాగల్ చేసిన జాస్వా పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానించారు. సాధారణంగా సంఘమంతా నాగల్ చేసిన వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. దయచేసి అందరూ కూడా చప్పట్లతో వారిని ఆహ్వానించాలి. చప్పట్లు ఉంటూ వారిని ఆహ్వానించాలి. బాడీ పెద్దలు బాడీ దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ సమయంలో బాడీ పెద్దలు బాడీ సెక్రటరీ యు యోబు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే బాడీ ట్రెజరర్ బి దేవన గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే బాడీ పెద్దలు కె సుందరరాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. బాడీ పెద్దలు శాంతిరాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే బాడీ పెద్దలు ఏసన్న గారు ఏసేపు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే స్థానిక కమిటీ వారు స్థానిక ట్రెజరర్ కె రాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే రికార్డ్ అసిస్టెంట్ జి శివ వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే బైక్ ఆపరేటర్ కె మహేందర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. పరిచారకుడు ఎం చంటి గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే ఎస్ బీసన్న గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే ఎస్ చిన్నయ్య గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను.
అలాగే బాడీ పెద్దలు ఎస్ నాగరాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఎస్ నాగరాజు గారు, బాడీ పెద్దలు ఎస్ నాగరాజు గారు. సరే మంచిది. ఈ సమయంలో పాస్టర్ల నుండి వేదికపైకి ఆహ్వానిద్దాం. సంఘ పెద్దలు వారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. పాస్టర్ మానవగాల నుంచి వచ్చినటువంటి ఈ దాస్ పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాను. అలాగే సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు ఎల్ఎస్ ప్రభాకర్ సార్, రెవరెండ్ ఎల్ఎస్ ప్రభాకర్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అలాగే బ్రదర్ జాషువా విఎస్టీ మునగాల కంపెనీ నుంచి వచ్చినటువంటి జాషువా గారిని పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాను. అలాగే ఉదాడాపురం పాస్టర్ కె సురేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాను. అలాగే కృపానందం బూడిదపాడు పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాను. ఆదర్శ కుమార్ క్యాసర్ పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాను. అలాగే రమేష్ స్వార్థ పరిచారకులు ఉండవింది, వారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాను. అలాగే ఇంకెవరైనా పాస్టర్లు అక్కడ గ్యాలరీలో ఉంటే వారి పేరు నమోదు చేయించలేదు కాబట్టి దయచేసి వేదికపైకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తుంటున్నాను. కాశాపురం పాస్టర్ గారు, ఇంకా ఎవరైనా అక్కడక్కడ పాస్టర్లు కూర్చొని ఉంటే వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. రాజానందం పాస్టర్ గారు, అక్కడక్కడ ఇంకా ఎవరైనా పాస్టర్లు ఉంటే వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. రాజానందం పాస్టర్ గారు, ఇంకా ఎవరైనా పాస్టర్లు ఉంటే వేదికపైకి రావాలని ప్రభునామములో మీకు తెలియజేస్తుంటున్నాను. అలాగే గద్వాల నుంచి వచ్చినటువంటి ఎస్ డేవిడ్ టీచర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తుంటాను. దయచేసి వారు వేదికపైకి రావాలని మనవి చేస్తుంటున్నాను. సంఘ పెద్ద బాడీ పెద్ద ఎస్ నాగరాజు గారు వేదికపైకి రావాలని మనవి చేస్తుంటున్నాను. అలాగే పరిచారకులు ఎం నరసింహ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాం. పరిచారకులు ఎం నరసింహ. సరే మంచిది. సమయంలో స్త్రీల కమిటీ వారు సిద్ధంగా ఉంటే వారు ముందుకు వచ్చి పాట పాడాలని మనం చేస్తుంటున్నాను. దయచేసి స్త్రీల కమిటీ వారు ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే పాడి వినిపించాలని మనం చేస్తుంటున్నాను. దయచేసి త్వరగా రావాలి. ప్రార్థనా మందిరం 7వ వార్షికోత్సవ సభలకు వచ్చినటువంటి విశ్వాసులందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాతావరణం బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ పాట పాడుకుందాం.
కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతైను కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. చెప్పండి. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు.
యూత్ కమిటీ వారు కానీ ఆ పిల్లలను అదుపులో ఉంచాలని మనం చేస్తుంటున్నాను. ఈ సమయంలో మాస్టరమ్మ గారు నేను చెప్పిన విషయాలపై ప్రార్థన చేయాలని మనం చేస్తుంటున్నాను. అందరూ మోకరిద్దాం. అందరూ దయచేసి మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈ మీటింగ్లో దేవుడు తన నామానికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ మీటింగ్ అయిపోయిన వాతావరణంలో నీ స్వాధీనంలో ఉంచుతున్నాడు ప్రభు అని అందరూ మోకరించండి. దయచేసి మోకాలు ఉన్న వాళ్ళందరూ, నాకు కాలు సరిగ్గా ఉన్నాయన్న వారందరూ మోకరించండి. రెండు చేతులు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. దైవచర్యలు మన మధ్యకు ఆయన నడిపించాడు. నాగిన జాస్వా పాస్టర్ గారిని అనగానే ప్రయాణం వచ్చి క్షేమంగా నడిపించాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ ద్వారా దైవచర్యలు నింపబడి మన వర్తమానం అందిస్తుండగా మనం అందరం ఆత్మపూర్ణమై దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. ఈ దినము సంఘము 7వ వార్షికోత్సవ మహాసభలు 2వ దినము జరిగిస్తున్న దేవా, నీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ రీతిగా నిన్ను స్తుతించగలమో తండ్రి, విరిగి నలిగిన హృదయముతో నిన్ను ప్రాణార్పణంతో నేను వేడుకుంటున్నాం దేవా. మా మధ్యలో మీరు అద్భుతము చేస్తున్న దేవా, నీకు స్తోత్రములు అయ్యా. మేము భయపడుతున్నప్పటికీ భయపడకము, చెడియకము అని ఒకరు ధైర్యపరుస్తూ ప్రభా ఈ మీటింగ్లను మా అందరికీ ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాం. వాతావరణం అంతటి మీ స్వాధీనంలో ఉంచుకున్న దేవా, నీకు స్తోత్రములు అయ్యా. ఈ మీటింగ్ అయిపోయేంత వరకు నీ యొక్క నైనా నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకునండి ప్రభా. నీ ఆత్మ చేత ఈ మందిరం ఆ ప్రాంగణం అంతా నింపబడినట్లుగా సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ ఆత్మ పూర్ణులై నిన్ను ఆరాధించినట్లుగా సహాయం దయచేయి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నిన్ను అయ్యా ఏ రీతిగా కనపరచు మాటలు చాలా తండ్రి, పదములు రావు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాం. దయచేయు నైనా మరి వర్షం నడిపిస్తుండగా, వాక్య పరిచయం చేస్తుండగా నీ ఆత్మతోడొచ్చి నడిపించండి. ఈ ప్రాంగణం అంతా నీ వెలుగును కుమ్మరించండి. నీ దేవదూతల సంచారమును ఇక్కడ మీరే చదివించండి ప్రభు. నీకు స్తోత్రం. నీ అగ్ని ప్రాకారములు మా మధ్యలోకి దించండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. దైవచర్యను కొరత లేని ఆత్మ చేత నీ రాజుని అభిషేకించి బలమైన వర్తమానము, మా బ్రతుకులు మారి వర్తమానము, నీ కొరకు బ్రతికే మాటలు నీ దైవచర్ల నోట మీరు ఉంచి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రం. మీరే నీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి. నువ్వు మాట్లాడితే మా స్థితిగతులు మారుతాయి అయ్యా. నువ్వు మాట్లాడితే మేము సర్వము మార్చగలుగుతాం తండ్రి. అవునయ్యా, నువ్వు మాట్లాడండి. తాగుబోతులతో మీరు మాట్లాడండి, తిరిగిపోతులతో మీరు మాట్లాడండి, వ్యభిచారులతో మీరు మాట్లాడండి, దొంగలతో మీరు మాట్లాడండి. అయ్యా, ఈ మీటింగ్ అయిపోయేంత వరకు నీ కృప రెక్కల చాట మమ్మల్ని అంతని భద్రపరుచుకొని మీరే నడిపించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ. ఈ సమయంలో స్తుతి ఆరాధన పాట ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా లేచి నిలబడైతే స్తుతి ఆరాధన పాట పాడుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాలి.
రెవరెండ్ డాక్టర్ నేగల జాసువా పాస్టర్ గారి కుమారుడు అమృత్ రాజ్ గారు ఈ యొక్క స్తుతి ఆరాధన పాటను నడిపిస్తారు. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాలి. వారికి అందరూ కూడా ఏ ఒక్కరు ఊరికే కూర్చోకుండా దయచేసి నిలబడగలిగిన వారు అందరూ కూడా నిలబడాలని మనం చేస్తుంటున్నాం. ఈ సమయాన్ని అమృత్ రాజ్ పాస్టర్ గారికి ఈ సమయాన్ని ఇస్తుంటున్నాను. బాబు స్తుతి ఆరాధన పాట సారు పాస్టర్ గారి కుమారుడు హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆకాశం రెండు చేతులు చాచి, ప్రతి ఒక్కరు ఆకాశం రెండు చేతులు చాచి ప్రభునామ స్తుతించాలంటే ప్రతి ఒక్కరు స్తుతించాలి. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేలా
మహాగణుడైన తండ్రి మీ కొందనాలు యేసయ్య స్తోత్రం. పరిశుద్ధ దేవా మీ కొందనాలు తండ్రి. ఇంతవరకు యేసయ్య మీ సన్నిధానంలో చక్కని వాతావరణంలో ఈ ఆరాధన నడిపించిన విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కొందనాలు అయ్యా. ఈ సమయం మాత్రం మరి వాక్యం ఏమించుండగా మీ సేవకుని మీ చాటున మరుగుపరిచి ఆత్మీయంగా దయచేసి అభిషేకింపమని ప్రార్థిస్తున్నాం. మీకు కొందనాలు అయ్యా. మా హృదయాలు ఎలాంటి వాక్యం కావాలో మీరు మీ సేవ ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రతి విషయం సమర్పించుకుంటే వాతావరణంలో ఉన్న ప్రతి విషయం అయ్యా మీరు స్వాధీనం చేసుకుని నడిపించడం ఎదిగి ప్రార్థిస్తే తండ్రి కుమార పట్టణం అంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు మన మధ్యలో యువ శ్రీకాంత్ వేదికపైకి వచ్చి చదివి వినిపించాలని మనం చేస్తుంటున్నాను. ఫిలిప్పీ 2
చెప్పినట్లుగా నడిపించబడిన స్థిరపరచబడినట్లుగా జీవించాలనుకున్నట్లుగా కార్యములు చేయించాలి. నీ యొక్క వాతావరణం నడుచుకున్నాం సందేశం విషయించాలి. వారి ప్రాణాలను తోటి నడిపించి బలపరచాలి. నువ్వు వీరకుమారులైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీకు వేడుకొంచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముఖ్య సందేశంలోనికి వెళ్లే ముందు డాక్టర్ రెవరెండ్ నేగల జాషువా పాస్టర్ గురించి మన ఇన్ని విషయాలు మనకు ముందు పంచుకుంటారు. దయచేసి ఇంకా 5 నిమిషాలు మాత్రం పంచుకొని సమయం చాలా ఎక్కువైపోయింది కాబట్టి దయచేసి త్వరగా ముందుకు రావాలి. పాస్టర్ గారు సమయాన్ని పాస్టర్ గారికి చెప్తుంటున్నారు. ఉన్నతుడు మహాగణుడు మన మంచి దేవుడైనటువంటి యేసయ్య నామంకి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఒక అద్భుతమైనటువంటి వాతావరణము దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎంబి మిస్పా ప్రార్థన మందిరము 7వ వార్షికోత్సవ మందిర మహోత్సవములు జరుపుకునే 2వ రోజు జరుపుకునే కృపను ఘనతను దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. ఇందుని బట్టి దేవునికి మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా నిన్నటి దినమందు దేవుడు మంచి వాతావరణం ఇచ్చి డాక్టర్ జోయల్ సార్ ద్వారా మంచి వర్తమానం అందించుతున్నాడు. అదేవిధంగా సంఘమంతా కూడా ప్రార్థించిన రీతిలో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ అద్భుతమైనటువంటి దేవుని చేత ఆత్మ చేత అభిషేకింపబడి ఎన్నో పరిస్థితుల గుండా వెళుతూ ఉపవాది శోధనలతో జయిస్తూ అపవాదిని చేస్తూ ముందరికి వెళుతూ రాష్ట్రాల్లో కాకుండా ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఈ భారతదేశము అంతట్లోనూ ప్రాముఖ్యంగా ఇతర దేశాల్లోనూ కూడా బలంగా వాడబడుతున్నటువంటి ఈరోజు వచ్చినటువంటి ముఖ్య వాక్యోపదేశకులైనటువంటి నేగల జాషువా గారు యెహోవా ఈరే పవర్ టెంపుల్ నందెల బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. చెప్పండి కొట్టి దేవుని యొక్క నామమున వైపు యెహోవా ఈరే పవర్ టెంపుల్ నందెల్లో వారు గొప్ప సేవలు జరిగిస్తూ ఉంటున్నారు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే కరోనా టైంలో ఆ నంద్యాల ఫ్లైఓవర్ మీద మోకరించి వారి సంఘంతో కలిసి ప్రార్థించినటువంటి గొప్ప దైవజనులు ఆ కరోనా విషయంలో అనేకమైనటువంటి అపాయం నుంచి తప్పించాలని ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని కాపాడాలని వారు ప్రార్థించినటువంటి గొప్ప దైవజనులు. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా టీవీ ప్రసంగికులుగా వారు ఉంటున్నారు. ఇంకంత మాత్రమే చెప్పాలంటే వాళ్ళు రేగనక పగలనక ఆయా ప్రాంతంలో బలంగా దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తున్నటువంటి గొప్ప దైవజనులు ఈ రోజు మన మధ్యలో ఉండడం కూడా ఎంతో ఆశీర్వాదకరము. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములు. అలాంటి వారి పాదములు మన ప్రకశీల కూడా దర్శించడం అంటే మనకు కూడా ఎంతో దేవుని యొక్క కృపలో వారి ద్వారా మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. కాబట్టి అలాంటి దేవుని చేత అభిషేకింపబడి ఈ యొక్క తక్షశిలను ప్రేమించి ఈ యొక్క మారుమూల గ్రామానికి కూడా వారు ఎంతగానో ప్రయాసపడుతూ గ్రామానికి వచ్చి దేవుని యొక్క వాక్యం అందించాలని దేవునితో పోరాడి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని తీసుకొచ్చి మనలందరినీ కూడా బలపరిచి ఉత్తేజపరిచి దేవునికి దగ్గర చేసి ఆయన ఉన్నతమైన రాజ్యానికి వారసులు చేయాలని ఆకర్షణీయంగా దేవుని చేత ప్రేమికుని చేత వచ్చినటువంటి ఈ సమయం నేను అప్పగిస్తున్నాను. చెప్పలు కొట్టి వారిని సాధారణంగా ఆహ్వానిస్తాను.
రక్షకుడిగా దేవునికి మహిమ గత ఆరంభంలో